అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. సో ఈరోజు మరి ప్రభు నామమున మరొకసారి మనం ఇక్కడ కలిసి దేవుని మాటలు విందాం. మరి ప్రేరా ఈరోజు నేను ఈ పైన వారం దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే 2026లోకి అయితే వచ్చేసాం. ఎగబడి ఆ కార్డులు తీసుకున్నాం. పుట్టినవాడికి, పుట్టబోయేవాడికి, భవిష్యత్తులో పుట్టబోయేవాడికి కదా. సో వీ హ్యావ్ టేక్ అదే మనం వాటికి ఏమైనా పేరు పెట్టామంటే వాగ్దానము అన్నాం కదా. వాగ్దానము యాక్చువల్గా వాగ్దానం అంటే అది కాదు. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే దేవుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి చేసే వాగ్దానం, ఒక వ్యక్తికి చేసే ప్రామిస్. ఎట్లాంటివి నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను. పెళ్ళప్పుడు ప్రామిస్లు చేస్తారు కదా. క్రిస్టియన్ పెళ్ళప్పుడు ప్రామిస్లు చేస్తారు తెలుసా మీకు? యాక్చువల్గా వాగ్దానాలు అనేది దేవుడు వ్యక్తిగతంగా చేస్తాడు. అందరి గ్రూప్లో అందరు చేయడు, కొంతమందికి చేస్తారు. వాగ్దానము అనేది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే ఒక వాగ్దానం, ఒక మాట ఇస్తున్నాను నేను నీకు అంటాడు. నా ప్రాణం పోయినా నేను నిన్ను కాపాడుతాను, వాగ్దానం. సో వాగ్దానాలు అన్నీ తీసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. కానీ ఒకసారి అట్లా కూర్చొని ఆలోచన చేస్తే పోయిన సంవత్సరం మనం కొన్ని విషయాలు ప్రార్థన చేశాం, కొన్ని విషయాలు దేవుడిని అడిగాం. ఇంకా అంతకుముందు సంవత్సరం 2020 నుంచో, 2015 నుంచో, 2010 నుంచో, లేదా 2023 నుంచి కూడా అట్లాగే పెండింగ్ ఉండిపోయినాయి. ఆయన నెరవేర్చనే లేదు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అప్పుడు? మరి వాటి సంగతి ఏంటి? మీకెవరు ఇట్లాంటి ఆలోచన పోతే పోయిందే, కొత్త ఇచ్చాడు కదా, పోతే పోయిందిలే, పాత చీర పోతే పోయింది, కొత్తది మస్తు మెరుస్తుంది, జిగేల్ అని. వర్క్ ఏంటది? ఏం వర్క్ అది? మగ్గం వర్క్. సో వి ఆల్వేస్ థింక్ అనమాట. ఏంటి? సో 43 ఈరోజు మనం నూతన కార్యాలు 40 గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆపేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ లైఫ్ లో నూతన కార్యాలు చేస్తాడంట. చూడమ్మా 43. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనక పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దేవుడు గుర్తు చేశాడు నాకు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. స్క్రీన్ మీద వాక్యం వచ్చింది చూడండి. డోంట్ వరీ అబౌట్ ప్రీవియస్ థింగ్స్. మునుపటి వాటిని గతించి అయిపోయింది, ఏదో అయిపోయింది, లీవ్ ఇట్. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని కూడా పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. లీవ్ ఇట్. అయిపోయింది. అది వాగ్దానం అనుకున్నావా? నువ్వు అడిగావా? ఇవ్వలేదా? నువ్వు ప్రేయర్ చేసావా? నేను ఇవ్వలేదా? జస్ట్ లీవ్ ఇట్. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నిజమే, చాలా అడిగింటాం దేవా, అదే కొన్ని సమస్యలు కదా, ఇవన్నీ తలుచుకోగానే ఏమనిపిస్తారే? గ్యాస్ ప్రాబ్లం అన్నాము, ఏమైపోయింది? గ్యాస్ ప్రాబ్లం వస్తూనే ఉంది. సో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దాని గురించి ఏం బాధపడతాయా? మునుపటి సంగతులను గురించి జ్ఞాపకము చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. డోంట్. ఇంగ్లీష్ లో చూస్తే భలేవాడు అంటాడు అక్కడ. ఇంగ్లీష్ బైబిల్ బాబు ఉందా? చదువు ఆయన. Remember not the former things, nor consider the things of old. Remember not the formal things. ఫార్మల్ అంటే అయిపోయిన దాని గురించి అసలు మర్చిపోరా బయట. డోంట్ కన్సర్న్ ద ఓల్డ్ థింగ్స్. పాత విషయాలు అస్సలు పట్టించుకో. అయితే ఏం చేయమంటున్నాడు? 19వ వచనం. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఏమంటున్నాడు? ఇదిగో. హే, డోంట్ వరీ. పాత సంగతులు వదిలే. అవి రాలేదు, ఇవ్వలేదు, అప్పులు అయిపోయినాయి, నష్టాలు అయ్యావు, అనారోగ్యం పోయింది, ఆరోగ్యం పోయింది, అనారోగ్యాలు వచ్చినాయి. డూయింగ్ ఎ వండర్ఫుల్ ఎ న్యూ థింగ్. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును. అది ఇప్పుడే మొలుచును. మీరు దాన్ని ఆలోచించరా? ఏమంటాడు దేవుడు?
పాత సంగతి వదిలే లివ్ ఇట్, దాని గురించి ఏం బాధపడదు. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నా ఇప్పుడు. ఐ గోయింగ్ టు డూ ఏ న్యూ థింగ్. నూతన క్రియ అంతేనా? అక్కడేముంది బాబు? Behold, I am doing a new thing. బిహోల్డ్ ఐఎమ్ డూయింగ్ ఏ న్యూ థింగ్స్. దేవుడు మన తప్పిదాలను ఎత్తిపట్టే హెడ్ మాస్టర్ కాదు, మాట మాటికి ఎత్తి చూపించడు, లేకపోతే మాట మాటికి ఎత్తి పొడిచే అత్త కాదు, ఏంటి అరిగిపోయే కోడలు అసలే కాదు. దేవుడు ఎవరు? ఒకసారి చెప్తాడు వింటావు, సరిదిద్దుకుంటావు, ఓకే. రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, నాలుగోసారి వదిలేస్తాడు నిన్ను, మళ్ళా దాని సంగతి ఎత్తడు. ఇదిగో పాతయ్య కదా, నువ్వు మళ్ళా పాతయ్య ఎన్ని చూస్తున్నావు? మోషే ఎక్కితే దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు వీళ్ళు నీళ్ళు లేవని అరుస్తున్నారు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కొండ ఉంది అక్కడ, ఆ రాయితో మాట్లాడు అని చెప్పాడు. ఏ రాయి నీళ్ళు ఇవ్వను అని నీళ్ళు ఇస్తాను. మోషే చాలా ఆయనకి ఏమంటారంటే ఆయన అసలు ఏం మాటలు వాడాలి, విసిగించేశారు అసలు మొత్తానికి. ఆయన విసిగిపోయాడు అనమాట. విసిగిపోయి దేవుడు మాట్లాడమంటే అక్కడికి వెళ్ళి ఏమన్నాడు, వాళ్ళు ఏం అనలేక ఏ ద్రోహులారా మీకు నీళ్ళు కావాలా అని చెప్పి ఆ పంటతో మాట్లాడమంటే ఆ పంటను ఏం చేశాడు, టపామని కొట్టాడు. కొడితే ఏమైంది, నీళ్ళు అయితే వచ్చినాయి, తాగారు. ఎన్ని తిట్టాడో మన ఏ ద్రోహులారా తాగి సావండి అన్నాడో, నాలాగా ఇంకా తిట్టాడేమో, ఎక్కడ లేవు. తర్వాత దేవుడు అన్నాడు, మోషే నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నేను ఆ బండతో మాట్లాడమంటే నువ్వేం చేసినావు, ఆ బండను పోయి కొట్టావు. నేను తిట్టమన్నానా? తిట్టినందుకు దేవుడు ఈజ్ నాట్ సీరియస్. వై ఈజ్ సీరియస్? మాట్లాడమంటే నువ్వు పోయి కొట్టావు. అయితే దీని శిక్ష ఏంటో తెలుసా? ఏంటి ప్రభా, నువ్వు కానాను దేశాన్ని పైనుంచి చూస్తావు కానీ తన లోపలికి వెళ్ళు. మోషే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం తర్వాత చూడండి, ఇప్పుడు వద్దులే. ఆయన చాలాసార్లు ప్రార్థన చేశాం, 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు అని అంటే చాలు, ఇక చాలు, ఈ సంగతి గురించి నువ్వు నాతో మాట్లాడుతాను. సో దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4వసారి ఆ సంగతి చెప్పడు. ఏమంటున్నాడు, నీ పాత సంగతి గురించి వదిలే, నీ ఫెయిల్యూర్స్, నువ్వు తప్పిపోయావు, నిజమే, నీకు బాగా తెలుసు, నాకంటే నీకు బాగా తెలుసు, నువ్వు ఒకటి చెప్పావు ఒకటి చేసావు. సో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఏ వదిలే, యు నో దట్. అయితే నేను ఒక నూతన కార్యం చేస్తాను నీ లైఫ్లో. చూడండి దేవుడు ఎంత కృపగలడు చూడండి. ఫెయిల్యూర్ సంగతి, నీ అపజయాలు, నీ అపకీర్తి, నువ్వు నష్టపోయిన విధానాలు అన్ని పక్కకు పెట్టేసాయి. నేను నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. నువ్వు ఒప్పుకుంటే, ఇఫ్ యు అగ్రీ, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే మొలుచును. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ. 4 దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయాలంటే నువ్వు 4 సంగతులు చేయాలి. ఇప్పుడు కొన్ని మాటలు చూడండి, దేవుని మాటలు కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అది ఎవరైనా యేసు ప్రభువుని చెప్తున్నాడు. నూతన క్రియ దేవుడు నీలో చేయాలంటే నువ్వేం చేయాలి? నమ్మకం. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండినట్లు నీవు కూడా, ఈయన కూడా ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఏంటది? అదేంటి? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. చదువమ్మా. యెహోవా వీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే 6వ వచనం.
ఇద్దరు రాగా ఆ, ఆయన నా మాటలు వినుడి, ఉమ్, మీలో ప్రవక్త ఉండినెడలా ఆ, యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనితో మాట్లాడుదును. ఉమ్, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, ఆ. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు ఆ, విరోధముగా మాట్లాడుటకు ఉమ్, మీరేలా భయపడలేదనెను. ఎస్. నువ్వు దేవుడు నీ లోపల నూతన కార్యం చేయాలంటే ఆయన ఇంట్లో నమ్మకం ఉండాలి. ఆయన ఇల్లు అంటే ఏది? ఆ? ఆయన ఇల్లు అంటే సంఘమా, లోకమా? ఆయన ఇల్లు అంటే ఏంటి? మందిరం. ఇంకా మన హృదయం. నన్ను కలపొద్దు, నా హృదయం వేరు, నీ హృదయం వేరు, రెండిట్లో కలుపుతావు. ఆయ్ మోషే నా ఇల్లు, అతడు నమ్మకంగా అంటే నెంబర్ 1 నీ ఇల్లు అంటే నీ దేహం ఫస్ట్. నీ ఇల్లు, నీ ఫ్యామిలీ విషయంలో నమ్మకం ఉండాలి అనుకుంటే దేవుడు నూతన కార్యం చేస్తాడు. నమ్మకం ఉంటామంటే అబద్ధం ఆడొద్దు, దాపరికాలు ఉండకూడదు, భార్యాభర్తల మధ్య ఒకటి చెప్పి ఇంకోటి చెప్పటం, ఏంటి 5,000 చీర కొని 1,000 రూపాయలే ఇన్స్టాల్మెంట్ అంటాం, 10,000కి పని చేసుకొని లేదు 6,000 వచ్చినాయి, 5,000 ఖర్చులు పోయి నీ ఇదిగా 1,000 రూపాయలు అని తెచ్చియటం. నీ ఇల్లు అంతట్లో నమ్మకం ఉండాలి. రెండోది మీరు చెప్పారు హృదయం. నీ హృదయం ఎట్లా చెప్తుంది నువ్వు అట్లా ఉండాలి. నీ హృదయం ఏం చెప్తుంది? పొద్దున్న లేవగానే ఏం చెప్తుంది హృదయం? మీకు చెప్తుంది ఎవరికన్నా? చెప్పదా? మన లేవాడు ఆన్ చేసుకుంటాడు, ప్రార్థన చేసుకొని చేస్తాడు. ప్రార్థన చేయమంట రోజు వినే మెసేజ్గా ఇప్పుడు కాలన్నా వచ్చి రావట్లేదు అనుకుంటుంది హృదయం. ఇప్పుడు హృదయం ఏం చెప్తే దాని ప్రకారం చేయాలండి. ఒకసారి ఏంటంటే దేవుని మాట, ఒక మంచి మాట ఉంటుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రికలోకి రండి. మన హృదయము ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో వాటన్నిటి విషయం సరి చేసుకోమని చెప్తాడు. చూడండి 1 యోహాను పత్రిక 3:20. దేవుడు మన హృదయం కంటే 3:20 దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. నీ హృదయం నమ్మకం ఉండాలి. ఒకటి నీ ఇల్లు, నీ ఫ్యామిలీ. రెండవది నీ హృదయం. మూడవది నీ మందిరం. నా మందిరము, దేవుని మందిరం ఏమంటాడు? నా మందిరం ప్రార్థనా మందిరము అనబడును. నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉంటేనే దేవుడు నిన్ను ఒక నూతన కార్యం చేస్తాడు, లేదు పక్కన పడేస్తాడు నిన్ను. నమ్మకంగా ఉండటం అంటే ఏంటి? దేవుని హృదయం, దేవుని మందిరంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? టపటపా రాసే నువ్వు ఎవరికి రాసిచ్చావు? అది లవ్ లెటర్ నాకా? ఎవరితో చేసుకున్నావు నిబంధన? నువ్వు అది దేవుడితో చేసావు. బీ సీరియస్. నీ హృదయం దేవుని మందిరంలో నమ్మకం, చిన్న పనైనా చెప్పండి నమ్మకంగా చేయాలి. మా ఇంట్లో ఒక పనే ఉండేది. టకటగా అప్పుడు మా అన్నయ్య పెళ్ళి అయినప్పుడు పెట్టారు, ఆమెను పెట్టుకుంది. మా అమ్మమ్మ కొంచెం సిక్ అయితే పెట్టుకుంది. అప్పుడు నా పెళ్ళి కాదు. ఇట్లా వచ్చి టక్కమైన చీపురు తీసుకుని 4 రూములు కదా, ఆ చివరి నుంచి చివరి దాకా జస్ట్ 8 నిమిషాలు ఊడ్చేసేది. నేను కాఫీ తెచ్చుకొని తాగే లోపల అయిపోయేది. సరే అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. టకటగా గిన్నెలు కడిగి అంతే. ప్రార్థన మంగళవారం రోజు ప్రార్థన చాపెట్లు ఎత్తారు. ఏముంది దాని కింద అంతా? ఆ వారం రోజు చెత్త. అంటే ఏం చేసింది మాట, అసలు వెళ్ళకపోతే టకా దానికి ఇట్లా కొట్టేసి చాపెట్టి వెళ్ళిపోయింది. మా అమ్మమ్మ కొంచెం బలం తెచ్చుకుని జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చిందిలే.
ఇంకా కూర్చోపెట్టి ఒక కప్పు చాయ్ ఇచ్చి ఫుల్ క్లాస్ పీకింది. ఆ తర్వాత నుంచి ఆ పని చేయటం మానేసింది. మా ఇంట్లో కాదు, ఎవరి ఇంట్లో చేయట్లే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే అప్పటి నుంచి అడ్డా మీదకి వెళ్తుంది. నువ్వు నమ్మకంగా పని చేయటం నేర్చుకో దేవుని మందిరం విషయంలో ముఖ్యంగా. అప్పుడే దేవుడు నీ లోపల కొత్త కార్యం చేస్తాడు. అది చేయడు, పక్కా పడేస్తాడు. నిన్ను అవసరం లేదు ఆయనకి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవుని మందిరం కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందే విషయం కానీ, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత కానీ, దేవుడు నీకు ఇచ్చిన ప్రివిలేజ్ అంటే ఏమంటారు దాన్ని, ఆధిక్యత కానీ నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి, లేకపోతే తీసేస్తాడు దేవుడు. మొన్న ఎవరు దేవుని మందిరంలో దేవుని మాటలు చెప్తాను, నాకు దేవుడు అవకాశం ఇస్తే చెప్తాను అన్నారు. గుడ్, దేవుడు ఇస్తాడు అవకాశం. ఎప్పుడు ఇస్తాడు? నమ్మకంగా ఉండటం కూడా అదే. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నేను బ్లెస్ చేస్తాడు, లేదా తీసేస్తాడు, పక్క పెడేస్తాడు. సో ఇంకో మాట, మనం యెషయా గ్రంథం 42వ అధ్యాయం, ఈసారి 9వ వచనంలోకి వెళ్దాం. 42:9. ఇప్పటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణం చేయువార్లారా, సముద్రములోని సమస్తమా, దీపములారా, దీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడుడి. భూదిగంతముల నుండి ఆయన స్తుతించుడి. అది నూతన కార్యం చేయాలంటే దేవుడి ముందు ఎట్లా ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ఏడు ముఖం పెట్టుకుని కూర్చోవాలా? తెగలటం లేదు అంటే ఈ పరస వల్ల అది అవుతున్నది. నోరు రావట్లా, ఆమెనంటారు కూడా రావట్లే. స్తుతి గీతములు పాడాలి. యు హావ్ టు ప్రైజ్ గాడ్. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురికిను మామూలు పెళ్ళైన తేడా ఏంటా తెచ్చుకుంటాం. కొత్త పెళ్లి కూతురు చాలా జాగ్రత్తగా ఉంటుంది, అన్ని విషయాలు భయంగా ఉంటుంది. బిందాస్ బిర్యానీ ఇట్లా బట్టలు పడేసి వెళ్ళిపోదు కదా, చాలా జాగ్రత్తగా నీట్గా అడుగులు వేయటం కానీ మాట్లాడటం కానీ ఒక 2-3 రోజులు గమనించాలి. 2-3 రోజులు మాత్రమే. అందరినీ బొట్టలు వేసుకునేదాకా. తర్వాత ఆమెదే రాజ్యం, నీ రాజ్యం వచ్చిన దాకా అని అప్పటి నుంచి అంటే మళ్ళా ఇప్పియాలి ఆమె రాజ్యం నువ్వు. అంటే దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరచాలి. ఇంకొక కారణం చూపిస్తాను నేను. ఏముండాలి? దేవునిలో కొత్త కార్యం చేయాలి అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-3 వచనాలు. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది ఇంటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అక్క ప్లీజ్ స్లో. గుడ్ మార్నింగ్. మాతో కూడా మీకు సహవాసము కలిగి ఉండినట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకును తెలియజేయచ్చు. మన సహవాసం అయితే 3 మాటలు వాడతాడు. ఒకటి, మాతో కూడా సహవాసం. మాతో అంటే నీకు, మాతో అంటే ఎవరు? మాతో అంటే ఎవరు? మేము వెళ్తున్నాం, మాతో వస్తావా అంటే మాతో అంటే నేనుగా ఒకరికంటే ఎక్కువ మంది, 2 వెళ్ళొచ్చు, 3 వెళ్ళొచ్చు. మేము వెళ్తున్నాం, మిగతా మేము వెళ్తున్నాం, నువ్వు వస్తావా అంటాం. అది ఆయన చెప్తుంది వాళ్ళతో పాటు వెళ్తున్నా నేనంట. మాతో అంటే మన సహవాసం అయితే, సహవాసము స్నేహం దీని మీద ఆధారపడి ఉంది. దేవుడితో నువ్వు చేసే సహవాసాన్ని బట్టి
దేవుడికి నీకు కలిగి ఉన్న స్నేహాన్ని బట్టి దేవుడు నీ లోపల నూతన కార్యం ప్రారంభిస్తాడు. మాతో కూడా అంటే ఇతరు సహోదరుడికి సహోదరుడికి, సహోదరుడికి సహోదరికి, సహోదరికి సహోదరికి మధ్య ఉన్న సహవాసం, ఫ్రెండ్షిప్. మీరు కలిసినప్పుడు ఒక తంపుడు వదిలేసి దేవుని విషయాలు, దేవుని సంగతులు, దేవుని సంఘం, దేవుని పని, అరే పలానా ఆయనకి సాక్ష్యం చెప్పాలనుకుని చెప్పలేకపోయాను, లేకపోతే ఈ ప్రశ్న వేశారు. యూ హ్యావ్ టు డిస్కస్. ఇప్పుడు నీకు నాకు సహవాసం ఉంది, మన ఇద్దరం కలిసి ఎవరితో సహవాసం చేయాలి? యేసయ్యతో సహవాసం చేయాలి. సో నీకు నాకున్న సహవాసాన్ని చిన్న చిన్న విషయాల మధ్యలో వస్తాయి, పక్క పెట్టారు. పక్క పెట్టి జస్ట్ ఏంటి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ప్లగ్ అండ్ ఫర్గెట్ అంటున్నాడు. ఏంటది? ఒకటేదో దోమల మందు ఏమిటి, మందు అక్కడ పెట్టేసి నువ్వు మర్చిపో, నిద్రమో అంటున్నాడు. అట్లా ఉండాలి మన మధ్య వచ్చే గొడవలు, చికాకులు, మాట పట్టింపులు, ఏంటి పోట్లాటలు, ఎట్లా ఉండాలి? అనుకోవాలి, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దాన్నే పట్టుకొని కూర్చోకూడదు. అప్పుడు ఏమైపోద్ది? మాతో అంటే మన ఇద్దరి మధ్య ఉన్న సహవాసం బ్రేక్ అయిపోద్ది. అర్థం చేసుకుంటున్నారా? మన ఇద్దరి మధ్య ఉన్న సహవాసం ఏమవుతుంది? ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బయట నుంచి మనకు కరెంట్ వస్తుంది. కరెంట్ మనకు డైరెక్ట్ రావట్లా, ఎక్కువ తక్కువ వచ్చినా కూడా, ఎక్కువ వస్తేనేమో అన్ని వైర్లు కాలిపోతాయి. మీరు గమనించారా? అక్కడ ఎంసీల్ బాక్స్ అన్నది అక్కడ బాక్స్ ఉంటుంది. అట్లాంటి బాక్స్ బయటకు ప్రతి ఇంట్లో ఉంటుంది. అది ఎక్కువ వచ్చిన ఫ్యూజ్ వైర్లు ఉంటాయి, లేదా ఫ్యూజ్లు ఉంటాయి కదా. ఎందుకు ఆ ఫ్యూజ్లు పెడతాడు? ఎక్కువ కరెంట్ వస్తే వైర్లు గాలిపోకుండా ఆ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. మనకి గొడవలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, మరొకటి వచ్చినా అప్పటికి మన ఆ సహవాసం తెగిపోకూడదు. మన సహవాసం ఎవరితో ఉండాలి? మనం అందరం కలిసి దేవుని. అప్పుడే దేవుడు నూతన కార్యం చేస్తాడు. ఇప్పుడు యోబు గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. మాటలు రొట్టెలు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. ఏంటమ్మా? నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. అది నీ మాటలు ఎట్లుండాలి? ఆదరించేవిగా ఉండాలి, గాయపరిచేవి ఉండకూడదు. మరి సరదాగా మాట్లాడటం వేరు, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా మాట్లాడటం వేరు. సరదాగా మాట్లాడినా కూడా సీరియస్గా తీసుకుంటే వాళ్ళు సరదానే మాట్లాడకండి. ఎప్పుడు సీరియస్ ప్రేజ్ ద లార్డ్ అని అంతే. నవ్వకూడదు, పళ్ళు కూడా బయటకు కనిపించకూడదు. చాలా సీరియస్ ప్రేజ్ ద లార్డ్ అంటే ప్రేజ్ ద లార్డ్ అంతే. ఎందుకంటే నీ మాటలు ఆదరించే ఉండాలి. నువ్వు ఇంకో మాట అంటే సీరియస్ తీసుకుంటుంటే అప్పుడు దేవుడు నీతో నూతన కార్యం ప్రారంభిస్తాడు. నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేవుడితో సహవాసం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను ఇందాకే చెప్పాను, దేవుడు పాత విషయాలు మర్చిపోమంటాడు, కొత్తవి స్టార్ట్ చేస్తానంటాడు. కానీ దేవుడి మాట వినకుండా అట్లాగుండి వేస్తే దేవుడు నిన్ను పక్క జరిపేస్తాడు. మనకి ఎవరు? సొలొమోను ఉంటాడు. సొలొమోను రాజు ఎవరైనా? దావీదు గారి కుమారుడు. ఆయనకి దేవుడు, ఆయనకి ఎంతమంది భార్యలు? 1000 మంది. అక్కేదో 1000 రూపాయలు అన్నట్టు చెప్తుంది నాకు. 1000 మందిలో 700 మంది. అదే మొదటి రాజుల గ్రంథం తీయండి, 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11:3 చదువమ్మా. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏంటంటే ఈయనకి ఎంతమంది? 700 అంటే 1000 మంది. 1000 మంది ఆయనకి భార్యలు లేకపోతే ఉపపత్నులు. ఎందుకు వీళ్ళందరూ అంటే? ఆయన ఇల్లు ఎట్లుండేది? ఆయన ఆహారం కనుక చూస్తే మనకు ఆయన లిస్ట్ ఉంటుంది. తర్వాత టైం లేదు కానీ ఆయన ఒక పూటకి వండే ఆహారము దాదాపు మనకు
10,000 మంది తినొచ్చు ఈ రోజుల్లో. అంత ఫుడ్ ఒక్క పూటకి ఆయన ఫుడ్ అది. ఆయన తినేది ఎంత, ఆయన పేరు చెప్పుకో ఇంతమంది అనమాట. ఓకే, దేవుడు సమృద్ధి ఇచ్చాడు చేశాడు, కానీ ఎక్కడ దెబ్బతిన్నాడు దేవుడు? మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూద్దామా. మోయాబీలు, ఎదోమీలు, అమ్మ మళ్ళీ చదువు ఏంటి? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు అని, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉండెను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కమారుత కలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అది నేను ఇందాకేం చెప్పాడు? దేవుడు 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తాడు, 4వ సారి ఏం చేస్తాడు? చెప్పాడా లేదా? ముందే చెప్పాడా? అన్యజనుల స్త్రీలు మీరు పెళ్లి చేసుకోకండి అని ఒక లిస్ట్ ఇచ్చాడు. అక్కడ అమోనీయులు, మోయాబీయులు, హిత్తీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, అమ్మోనీయులు, వీళ్ళ జోలికి వెళ్ళొద్దాయా? ఐగుప్తీయులు. ఈయన ఏం చేశాడు చూడండి. ఫస్ట్ రాజు అవ్వంగానే ఏం చేశాడు? 3వ అధ్యాయం మొట్ట వచ్చిన అనుకుంటారు. ఇంకా ఆమె చేసుకొచ్చాడు మనోడు. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. ఎందుకు? అక్కడ దేవుడు ఏం చెప్పాడు? వద్దని చెప్పాడా? ఫస్టే విన్నాడా? వినలే. ఇక్కడ పోయి ఆమె పోయి ఐగుప్తు రాజుకి పోయి ఆమె చేసుకొచ్చాడు. పోనీ చేసుకుని వచ్చి ఉన్నాడా? దేవుడు చెప్పాడు, వినలా. 700 మంది తెచ్చుకున్నాడు. 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి నీ దగ్గర నుంచి రాజ్యం తీసి నీ పక్కోడికి ఇస్తున్నాను పొమ్మన్నాడు. సహవాసము, బీ కేర్ఫుల్. ఎవరితో మాట్లాడతావు? ఇక్కడ మంచిగా ఉంటావు, అక్కడ నీ సహవాసం ఎవరు? ఇక చాలా బుద్ధిమంతుడివి, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు నీ ఫ్రెండ్స్? ఎవరు? నువ్వెందుకు మాటికి పాపంలో పడుతున్నావు అంటే నీ ఫ్రెండ్స్. ఒక కవి ఏమన్నాడు తెలుసా? నీ ఫ్రెండ్ పేరేంటో చెప్పురా బాబు. టెల్ మీ యువర్ నేమ్, ఫ్రెండ్స్ నేమ్. ఐ విల్ టెల్ యూ యువర్ బిహేవియర్. నీ ఫ్రెండ్ పేరు, నీ దోస్త్ పేరు చెప్పు, నువ్వు ఎట్లాంటి వాడో చెప్తా అన్నాడు. ఎవరు నీ ఫ్రెండ్స్? ఎందుకు మాటికి పాపంలో పడుతున్నావు? పోయే సంవత్సరం ఉంది ఇదే కథ. నేను మీకు ఎప్పుడప్పుడు ఒక కథ చెప్తుంటాను కదా, కథ సంఘటన. మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒక జర్మనీ ఆమె కుక్కను తీసుకొచ్చేది మాతో. ఆమెకి ఇంగ్లీష్ మేమే మాట్లాడాలి. ఏదో వచ్చిరాని మా అంతా ఇంగ్లీష్ అంతా నరకటమే కదా. అలాగే కొద్ది ఆమె నరికించుకుంటా ఉండేది. ఈ చేతిలో బాగా అందంగా ఉన్న కుక్క ఏం చేసింది? పరిగెత్తుకుపోయి దాంట్లో దూరం వచ్చేది. ఓ మై గుడ్నెస్ అని పరిగెత్తుకుపోయి దాన్ని తీసుకొచ్చేది. ఆమె రోజు జరుగుతుంటే ఒక రోజు ఏం చేసింది సార్? కుక్క రాలి ఆమె ఒక్కతే వచ్చింది. అంటే వెర్ ఈస్ ద డాగ్ అంటే ఐ కిల్ దట్ ఫెలో అన్నది. ఏం చేసిందంట? నేను చంపేశాను అంది. అయ్యో వై అన్న. అప్పట్లో ఆమె చెప్పింది, నేను మీ ఇండియన్ మనీలో 4,000 ఖర్చు పెట్టి దాన్ని డ్రెస్సులు తెస్తుంటే అది పోయి పొల్లాతుంటే నువ్వు అంకుల్ నైట్ నా మీద నన్ను కొట్టాడు అని చెప్పింది. అందువల్ల నేను ఎందుకు భరించాలి? మార్నింగ్ దానికి ర్యాట్ పాయిజన్ ఇచ్చి చంపేశాను చెప్పింది. ఏం చేస్తుంది మరి? దాని స్వభావం అది కదా. కనకపు సింహాసనమున స్వర్గమున కూర్చుండబెట్టినా ఏమవుద్దంట? ఉండి అక్కడ ఒంటేలు పోసిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ వాసన చూసి అక్కడే వస్తుంది. అది దాని స్వభావం అది. నీ ఫ్రెండ్స్ నువ్వు ఎన్నిసార్లు పోయిన సంవత్సరం అంతా ఇదే బాధ నీతో దేవుడికి.
చెప్పాడు 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 ఇప్పుడు కూడా చెప్తున్నాడు. వింటే విన్నా, లేకపోతే ఏం చేస్తాడు ఈసారి? విల్ బి డిలీటెడ్ ఫ్రమ్. దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన నామానికి అవమానం తెచ్చుకోడు. తెచ్చుకున్నాడా? తెచ్చుకోడు. అన్య జనుల మధ్య నా నామాన్ని నేను హెచ్చించుకుంటానన్నాడు, నేను అవమానం తెచ్చుకోనన్నాడు. చెప్తాడు 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 చెప్తాడు. ఏమైంది లాస్ట్కి? ఇతను దేవుడు ఏమన్నాడు? సరేనా, నువ్వు 1000 మందితో కులుకుతుండు, నేను ఈ రాజ్యం తీసి నీ తోటివాడికి ఇస్తా, నీ దాసులకు ఇచ్చేదను. నీకు నీ దాసుడు అంటే ఎవడు? నీ చేతి కింద పని చేసేవాడికి ఇస్తా. నా దాసుడే దావీదుని మొత్తం ఇవ్వను, ఒక్క గోత్రం పెట్టుకో, మిగతా అన్ని ఆయనకి ఇచ్చేస్తా. నీ కుటుంబానికి మాత్రం అసలు ఏముండదు, గెట్అవుట్ అన్నాడు. అయిపోయింది. అయినా ఈయన స్పందించాడా? అప్పుడన్నా పశ్చాత్తాపడతాడేమో అని దేవుడు చెప్పాడు, కానీ ఈయన పడలే, వదిలేశాడు దేవుడిని. సరే దేవా నీ ఇష్టం, నా హయాంలో అయితే ఐఎమ్ హ్యాపీ కదా అన్నాడు. అయిపోయింది. దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీ లోపల నూతన కార్యం చేస్తాడు. సమస్యలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నువ్వు అనుకోని చోటకు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎత్తలేనంత ఎత్తైన కొండ మీద ఎక్కిస్తాడు నీకు దేవుడు. సహవాసం చేయటం నేర్చుకో దేవుడితో. ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, బైబిల్ రాసుకో, ప్రార్థన చేయటం నేర్చుకో. ఎంతకాలం అట్లుంటావు? మా మనవరాలు ఈవినిస్తుంది, అది బోళ్ళ పడకడానికి ట్రై చేస్తుంటే ఏమవుతుందంటే దానికి అంటే మామూలుగా ఇట్లా బోళ్ళ పడుతుంది, కానీ కాళ్ళు ముందుకంటారు, చేతులు ముందుకంటారు. అట్లా చాలాసేపు ట్రై చేస్తుంది, కిందకి పడిపోతుంది. అదే అలసిపోతుంది అన్నమాట. అలసిపోయి కొంతసేపు అట్లా మళ్ళీ ఇటు తిరుగుతుంది. పడిపోయింది, ఉండిపోవచ్చు కదా, ఉండిపోవట్లా. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో సైడ్ మళ్ళీ ట్రై చేస్తుంది. అట్లనే ట్రై చేస్తుంది ఈ వారం అంతా. ఎందుకు? నేర్చుకోవాలి. నువ్వు కూడా నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో, వాక్యం చదవటం నేర్చుకో, వాక్యం ధ్యానం నేర్చుకో. చదువు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, చదువు రానోళ్ళు వాక్యం వినండి. సినిమా పాట అయితే ఒక్కసారి వినగానే పట్టేస్తావు, దేవుని మాట ఎందుకు పట్టావు? నువ్వు చేసే సహవాసం మీద దేవుడు నీ జీవితంలో చేయబోయే నూతన కార్యం ఆధారపడి ఉంటుంది. దేవుడు అసలు ఎట్లా చేస్తాడంటే మనం గ్రహించే లోపల అది అయిపోద్ది. సో మూడో కారణం దేవుడు నూతన కార్యం చేయాలంటే ఏం చేయాలి? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, జస్ట్ వాక్యం చదువుతాం. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఎల్లప్పుడూ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇప్పుడు నేను వెళ్ళి ఫుల్ తాగేసిపోయి యాక్సిడెంట్ చేశాను అనుకున్నప్పుడు పైపంట, దేవా నీకు వందనాలు, మస్తు తాగినా దేవా, ఫుల్ తాగిన, యాక్సిడెంట్ చేసిన, వందనాలు. అదే చెప్పమంటున్నాడు అక్కడ. ఏం చెప్పమంటున్నాడు అక్కడ? ఏం చెప్పాలి అక్కడ? దేవా నేను తాగినా సరే నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని బతికిచ్చుంచావు, అక్కడ కృతజ్ఞత చెప్పాలి. నేను ఫుల్ తాగి వచ్చాను దేవానికి. ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నష్టం జరిగినాయి పోయిన సంవత్సరం వాడుకున్న ఏవి నీకు దొరకలేదు. నాట్ ఫేర్. కష్టాలు తెచ్చిపెట్టుకున్నావు, కొన్ని తెచ్చుకున్నావు, కొన్ని అవే వచ్చినాయి. దాని గురించి డీలా పడిపోక, అప్పులు ఎక్కువైపోయినాయి, అనుకున్నవి నీకు నెరవేరలే. దాని గురించి డీలా పడిపోకుండా, దేవా థ్యాంక్ యూ, సే థ్యాంక్స్. అనారోగ్యం పోయింది ప్రభా, పోయిన సంవత్సరం కొత్త అనారోగ్యం వచ్చింది, సే థ్యాంక్స్. కొత్త అప్పులు పుట్టుకొచ్చినాయి, సే థ్యాంక్స్. కొత్త సమస్యలు ఎదురుపడ్డాయి, సే థ్యాంక్స్. అప్పుడే నూతన కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కొన్ని ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు? సగమే ఆన్సర్ ఇస్తాడు, సగం ఇవ్వడు. ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పు, ఇవ్వని దానికి కూడా దేవా థ్యాంక్ యూ,
నాకు ఆన్సర్ చెప్పలేదు ఇంకా. ఎందుకు చెప్పలేదు సగం? ఎందుకు చెప్పలేదు అంటే హీస్ వర్కింగ్ ఆన్ ఇట్. నువ్వు అడిగావు కదా, అది నీకు ఇవ్వాలంటే నేను సిద్ధం చేయాలి, దాన్ని ఏర్పాటు చేయాలి. నువ్వు అడిగిన విషయం దేవుడు నీకు ఇవ్వాలంటే ఆ టైం రావాలి. అంటే నువ్వు అడిగిన విషయం నువ్వు పొందుకోవటానికి సరి అయిన పరిపక్వమైన స్థాయిలోకి నువ్వు రావాలి. కృతజ్ఞత కలిగి ఉండు. ఓకే, నాలుగో అంశం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొనకును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుకొనుచున్నాను. ఏం చేయాలి? క్రీస్తు వైపు చూచూ పరిగెత్తాలి. ఏంటి? వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. ఉందా అక్కడ? ఉందా? చదువు మా మాట చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. అది పోయిన సంవత్సరం ఏం చేయలేదు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు, అందరూ తెలుసు. అయ్యో పోయిన సంవత్సరం ఏం చేయలేదు కదా, ఎట్లా ఏం చెప్పాలి దేవుడు? అప్పుడు చెప్పుకో, ఇప్పుడు ఎందుకు బాధ? ప్రస్తుతం మొగుడు కొట్లా, సంతోషంగా ఉండు. అయ్యో అప్పుడు కొట్టాడు కదా, నేను ఏం చెప్పాలి? అరే వదిలే, ఇప్పుడేదో కొట్టలేదు కదా, హ్యాపీ, బీ హ్యాపీ. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు, ముందు చాలా ఉన్నాయి, చాలా అవకాశాలు వస్తాయి నీకు, దేవుడు ఇస్తాడు. చాలా మందికి సువార్త చెప్పే అవకాశం ఇస్తాడు. చాలా మటుకు నువ్వు సమర్పించుకునే వాటికి అవకాశం ఇస్తాడు. నువ్వు చేయగలిగిందే ఇస్తాడు. నువ్వు చేయలేనిది ఏది దేవుడు నీతో చేయించడు. నువ్వు ఏదైతే చేయగలవో అదే ఇస్తాడు నీకు. నువ్వు ఏదైతే చేయగలవో, నువ్వు ఏదైతే బాగా చేయగలవో అదే ఇస్తాడు. అది నువ్వు ముందున్న వాటి కోసం వేగిరపడమన్నాడు. తొందరపడు, నువ్వేమైనా పని చేయాలి. యేసుప్రభు వస్తాడండి. ఎందుకంటే సూచనలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసినాయి. ఏ సమయంలో రావచ్చు ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తపడుతుంది, నువ్వు నేను ఎత్తపడతావు. అయిపోయింది. అంటే ఆయన రాకడ కంటే ముందుగా, లేకపోతే మనం చనిపోవటానికంటే ముందుగా ఏదన్నా ముందు జరగచ్చు. ఆ గడియ వచ్చే లోపల నీకు అవకాశం ఉన్నప్పుడల్లా నువ్వు ఉన్నంత నువ్వు వాడుకొని దేవుని కోసం పని చేయి, దేవుని పని చేయి. అది అర్థమవుతుందా మీకు? క్రీస్తు వైపు మాత్రమే, యేసు వైపు మాత్రమే. దేవుని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. దేని వదిలినాడు? ఏమంటున్నాడు? ఇందాకేమన్నాడు? వెనకున్న వాటిని మర్చిపోమన్నాడు. వెనకాల ఏమున్నాయి? ప్రతి భారం ఉంది. ఆర్థిక భారాలు, అనారోగ్యపు భారాలు, పిల్లల భారాలు, చదువులు భారము, తోటికోడలతో భారము, భార్యాభర్తల మధ్య భారము, అత్తమామల మధ్య వాళ్ళకు భారం అయిపోయారు మీకు. ఇంకా చర్చి ఒక భారము. అనవసరంగా చర్చి 2 నిమిషాలు లేట్ వస్తే మొత్తుకుంటారు. ఇదో ఇంకేమేం భారాలు ఉన్నాయి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఏంటి? నాగేశ్వరరావు గారు అన్నారు అనుకో, మృదులా తయారవంటే ఉండవు, ఇప్పుడేగా చిన్నోడు పోయాడు అంటది. అప్పుడు 10 అవుద్ది. ఆడు పోయి వీడికి ఫోన్ చేసి, వీడు స్విగ్గీది ఆర్డర్ లేకపోతే వీడెత్తి బండి తీసుకొచ్చేపాటికి 10:30. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే అదే. చిన్న చిన్న విషయాలు అంటే మనం తప్పు చేస్తే మనం అనుకోము, ఆగు, వెయిట్.
సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఓపికతో పరిగెత్తు. నీ ముందు నశించిపోయే ఆత్మలు ఉన్నాయి, నీ ముందు రక్షణ లేని నీ బంధువులు ఉన్నారు, నీ ముందు నీ రక్షణ లేని నీ భాగస్వామి ఉన్నారు, నీ కడుపును పుట్టిన పిల్లలు రక్షణ లేకుండా ఉన్నారు. ఏంటి మా గత సంవత్సరం సావు దాకా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నీ బంధువులు దేవుడి కృపను బట్టి. నీ ఊరు ఉంది, నీ చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నీ జన్మలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నీతో పాటు ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, నీ ముందుకు వచ్చే కూరగాయల వాళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారు, పాలు తెచ్చేవాళ్ళు ఉన్నారు, నీ చేతి కింద 10 పని మనుషులు ఉన్నారు. వాళ్ళ విషయంలో నువ్వు బాధ్యత తీసుకో. యేసు వైపు చూచు, దేవా వీళ్ళకి నేను ఎట్లా సువార్త చెప్పాలి, ప్రార్థన చేయి. నువ్వు వంట వండే వాళ్ళు ఉన్నారు, నువ్వు పని చేసే వాళ్ళు ఉన్నారు. ఏంటి నువ్వు ఆటోలో వెళ్తున్నావు, లేకపోతే నువ్వు బస్సులో వెళ్తున్నావు, నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. నీ దగ్గరికి వచ్చే కస్టమర్లు ఉన్నారు, లేకపోతే నువ్వు వెళ్ళే వ్యాపారస్తులు ఉన్నారు. యు జస్ట్ షేర్ దెమ్. నీ బాధ్యత. యేసు వైపు చూచు, నాకు జాబ్ రాలేదు, అవును జాబ్ రాలేదు, ఏం చేస్తావు మరి అప్పుడు దాకా? దుఃఖిస్తావా, ఏడుస్తా, బోర్మంటావా? ప్రార్థన చేయి, అవకాశం వస్తుంది, స్వాత చెప్పు, దేవుని మాటలు చెప్పు. అంతేనా? ఏమా ఆ లాస్ట్ వర్డ్ మళ్ళీ చదువమ్మా మృదుల, 12వ అధ్యాయము లాస్ట్ వర్డ్. యేసు వైపు చూచు పరిగెత్తుదము, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటి? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అది ఎవరి వైపు చూడమన్నాడు? యేసు వైపు చూడు. డోంట్ సీ ద. ఎప్పుడు కూడా టార్గెట్ అంటాం. టార్గెట్ అంటే మన గురినే చూడాలి. మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ట్రైన్ మీరు దాంట్లో ఎక్కితే తెలుస్తుంది మీకు. వందే భారత్ ఎక్కితే ముందే ఉంటుంది అన్ని. వాడు ఏం చూస్తాడు, ఇక్కడ ఆ క్యాబిన్లోకి వెళ్ళి జోక్స్ మాట్లాడుకుంటాడు, టిఫిన్ అన్ని నడుస్తుంటాయి. కానీ ఒకడు మాత్రం దాన్నే చూస్తుంటాడు. దేన్ని చూస్తాడు? ఎంత స్పీడ్ వెళ్తుందో అది చూడ్డు. దేన్ని చూస్తాడు? సిగ్నల్ చూస్తుంటాడు. అది ఎక్కడో ఉంటుంది అయినా చూస్తుంటాడు. వాళ్ళకి అలవాటే కదా, చూస్తుంటాడు. ఒకవేళ అది కనిపించకపోతే స్లో చేస్తాడు. కొన్ని లెక్కలు వస్తాయి వాళ్ళ కోడ్, కొన్ని వాళ్ళు వస్తాయి, ఇటు జవాబు చెప్పాలి, వాటికి కొన్ని రాసుకోవాలి, కొన్ని సైన్ బోర్డ్స్ వస్తాయి, వాటి మీదే ఉంటాడు. మళ్ళీ జోక్స్ చెప్తూ నవ్వుతాడు, అన్ని చేస్తుంటాడు మనతో పాటే. కానీ ఆయన గురి అంతా ఏంటి? అమ్మో సిగ్నల్ ఇవ్వలేదు అక్కడ, వాకి టాకీలు చెప్తాడు. ఇంకోటి సిగ్నల్ ఇవ్వలేదు చూడు అంటే ఇటు చెప్తాడు, పలానా సౌండ్స్ నెంబర్ వస్తుంది, సిగ్నల్ ఇవ్వండి అని చెప్తే ఆడిస్తాడు. నీ గురి అక్కడ పెట్టు. ఎంతసేపు ఇదే నేను పని చేసుకోవద్దు, నువ్వు పని చేయొద్దు, నువ్వు వచ్చి బైబిల్ పట్టుకొని కూర్చో, నేను చెప్పాను అసలు మీకు. మీరు రావద్దు కూడా. నీవు నీ ముందు ఎన్ని ఆత్మలు ఉన్నాయో వాళ్ళ సంగతి చూడు ఫస్ట్. నీ ఇంటి వాళ్ళ సంగతి చూడు, నీ ఊరి సంగతి చూడు, నీతో చదువుకున్న మిత్రుల సంగతి చూడు. అప్పుడు దేవుడు నూతన కార్యం చేస్తాడు. అది దేవుడు నూతన కార్యం చేస్తాడు. ఇంకొక విషయం, 5వ విషయం చెప్తున్నాను. ఏంటి? ఏం చేయమన్నాను పైన? మంచిని హత్తుకోవాలి. చాలా ప్రాక్టికల్గా ఉంది. అక్కడ ఏమేమి ఉన్నాయి? పక్కన బొమ్మలు ఉన్నాయి. ఫోను. ఏం ఫోన్ అది? ఐఫోన్. చూసావా ఎంత ఫాస్ట్ ఉన్నాడు? బైబిల్. ఏం బైబిల్? హోలీ బైబిల్. అబ్బా ఇంగ్లీష్ నాకంటే బాగొచ్చాయా మీకు? ఫోన్ వర్సెస్ బైబిల్. ఏది కావాలి కోరు, ఏది కావాలి? ఏం రాసాం అక్కడ? చెడుతనమును అసహించుకొని మంచిని హత్తుకోవాలి. చెడుతనమును అసహించుకొని మంచిని. దాంట్లో చెడుది అది బైబిలా? ఫోన్. ఫోన్ కూడా మంచిదే,
కానీ మనం దాన్ని ఎట్లా చేసాము? దాన్ని చెడ్డదాన్ని చేసాం. పక్కింటి కోళ్ళు మంచిది అంట, కానీ అత్త చెడ్డదంట. నువ్వు వాడుకుంటే టెక్నాలజీ మంచిది, కానీ ఆ టెక్నాలజీని బట్టి నువ్వు చెడిపోతున్నావు. పొద్దున్నే లేవంగానే ఏం చేస్తావు? ఫస్ట్ నిజం చెప్పండి, నాకు చెప్పొద్దు. ఏమన్నాడు? రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. ఫోనా, డబ్బుల, సంబంధ బాంధవ్యాల, మనుషుల, ఏంటి ఏదన్నా సరే ఈ 2 కేటగిరీలు వేసుకో. మంచిని హత్తుకొని ఉండాలి. అప్పుడే దేవుడు నీ లోపల నూతన కార్యం చేస్తాడు. దానికి నిన్ను ఎలిజిబిలిటీ, నీకు అవకాశం ఇస్తాడు, అర్హత ఇస్తాడు. ఫోన్ అంటావా? చెడుకు వాడుకోవచ్చు, మంచికి వాడుకోవచ్చు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అది నిజంగా దేవుడు అంటే భయభక్తులు ఉంటే నువ్వేం చేస్తావంట? చెడుతనాన్ని అసహించుకుంటావు. అసహించుకోవటం అంటే విడిచిపెట్టడం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది అనుకో, ట్యాబ్లెట్లు ఇస్తారు. వేసుకున్నారు మీరు ఎప్పుడున్నా టైఫాయిడ్ ట్యాబ్లెట్లు? వేసుకోలేదా? ఎట్లుంటాయి? బాగా మజా వస్తుందిలే. మటన్ మొక్క మింగినట్టు ఉంటుందా? చేదు ఉంటుంది. అసలు వేసుకునేటప్పుడు వాంట వస్తుంది నాకైతే. కానీ ఏం చేయాలి? వేసుకోవాలి. వేసుకోకపోతే జ్వరం పోదు. అసహించుకోవడం అంటే ఆ పాపం చూడగానే అట్లా అసహ్యత రావాలి. చి ఇదే అని దూరం వెళ్ళిపోవాలి. కొండ మీదకి వెళ్తున్నప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి. అక్కడ వెళ్తే అటు వెళ్తే దాన్ని ముట్టుకోవద్దు అంటారు. ఎందుకు ముట్టుకోవద్దు అంటే ఆ చెట్టు ఆకు కొంచెం తగిలినా ఏమైపోద్దంట? దురద వస్తుందంట. బాగా కొంచెం తగిలిన, జస్ట్ ఇట్లా టచ్ అయితే చాలు దురద వస్తుంది. వాళ్ళు గుర్తుపడతారు. నాకు కూడా చూపించారు, ఈ చెట్టు ఇట్లా ఉందంటే దీనికి ఇట్లా పువ్వులు వస్తాయి, ఇట్లాంటి పువ్వులు ఉంటే మీరు దూరం వెళ్ళిపోవాలని ఇక్కడ వచ్చినప్పుడల్లా సార్ అని చెప్తారు. ఎందుకు? అసహ్యం. ఈవెన్ దాన్ని ఏ పశువులు కూడా ముట్టుకోదాన్ని. అవే పెరిగి అవే ఇది అయిపోయి అదే చచ్చిపోవాలి. నువ్వు అసహించుకోవటం నేర్చుకో, అప్పుడే దేవుడు నీ లోపల కార్యం చేస్తాడు. ఇదిగో దేవుడు నూతన కార్యం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడం. నూతన కార్యం అంటే ఏంటి? నూతన కార్యము అంటే నువ్వు ఊహించని విధంగా దేవుడు నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. నువ్వు ఊహించని విధంగా నిన్ను నిలబెట్టి ఆయన వాడుకుంటాడు. నువ్వు ఊహించవు, నీ సమస్యలు అవే పరిష్కరిస్తాడు దేవుడు. నువ్వు అనుకో, కానీ ఆయన నీకు అసలు తెలియదాయి పరిష్కారం అయిపోయినాయి. నువ్వు ఇంకా దాని విషయం నువ్వు చిత్తపడాల్సిన అవసరం లేదనమాట. దేవుడు సాల్వ్ చేస్తాడు నీ సమస్యని. ఎప్పుడు? నువ్వు ఆయన నీ లైఫ్లో నూతన కార్యం చేయటానికి ఆయనకి అవకాశం ఇస్తే ఆయన నీ జీవితంలో నూతన కార్యం చేస్తాడు. నువ్వు సహవాసం చేయవు, చర్చికే రావు, ప్రార్థనకి రావు, ఏంటి ఒక ఆరాధన చేయవు, ఏం చేయవు, సమస్యలు చెప్తావు. దేవుడి దగ్గర నువ్వు దేవుడు చెప్పిన విషయాలు ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాం మనం? చూడండి. ఒకటి, దేవుని విల్లంతట్లో నమ్మకంగా ఉండండి. బీ ఫెయిత్ఫుల్. దేవుని పని, దేవుని లేకపోతే నీ హృదయం, లేకపోతే నీ శరీరం, నీ ఇల్లు, నీ గృహం, నీ ఇంట్లో బీ ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండు. మాదిరి చూపించు. నువ్వు బైబిల్ చదువు. పిల్లలు చెప్పి నువ్వు నిద్రపోతే వాళ్ళు చదవరు. వాళ్ళు చదివేస్తున్నారు, వాళ్ళు గుద్దేస్తున్నారంటే వాళ్ళు చదవరు, గుద్దరు.
పోయి బండ గిన్నె గుద్ది కాళ్ళు కొట్టుకుంటారు. నువ్వు దేవుని పని చేయవు, వాళ్ళు చేయాలి. రెండోది ఏం చెప్పాను నేను? సహవాసం చేయి, స్నేహం చేయి దేవుడితో. దేవుడితో సహవాసం ఎట్లా చేయమని చెప్పాను? మన సహవాసం ముందు మన ఇద్దరి మధ్య సహవాసం, నీకు నాకు, నాకు వాళ్ళకి, వారికి నాకు, వారికి నీకు, మనందరం కలిసి ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో చేయాలి. మనం ఏమనుకుంటామంటే మన మధ్య సహవాసం ఎట్లున్నా పర్వాలేదు, నేను అక్క ఎంత తిట్టుకుంటా పర్వాలేదు, కానీ మా ఇద్దరికి ఎవరితో సహవాసం ఉంది? అది ఇంపాసిబుల్. దేవుడు అంటాడు ముందు మీ ఇద్దరు సమాధానం పడేటట్టు. నువ్వు బలి అర్పించినప్పుడు నీ సహోదరునికి నీ మీద నీ సహోదరుని మీద నీకు ఏమైనా అభ్యంతరం ఉంటే, నా సహోదరునికి నా మీద కాదు, నాకు నా సహోదరుని మీద ఏమైనా అభ్యంతరం ఉంటే నీ బలిని అక్కడ విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, ఆ తర్వాత నువ్వు వచ్చి బలిని అర్పించు. అందుకే సమాధాన పడ్డాం. ఓకే, తర్వాత మనం సహవాసం చేయాలి, దేవుడితో చేయాలని చెప్పాను. మన ఎగ్జాంపుల్ ఏమనుకున్నాము? రాజులు. ఆయన ఎవరు? సొలొమోన్. దేవుడు ఎవరితో అయితే స్నేహం చేద్దన్నాడో వాడి దగ్గరికే పోయింది కదా, వాళ్ళ దగ్గరికి పోయాడు. దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు వాళ్ళతో వదిలేయి, వాళ్ళ స్నేహం వదిలేయి, వాళ్ళ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును. యాకోబు పత్రిక 4:4 ఈ లోక సాంగత్యము లోక స్నేహము దేవునితో వైరమని ఏ టైటిల్ ఏమి ఇచ్చాడు వాళ్ళకి? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? నీకెవరు ఫ్రెండ్స్? పని దగ్గర పని ఫ్రెండ్ చేయి, ఫ్రెండ్ హాయ్ బాయ్, డబ్బులు ఇవ్వు, డబ్బులు తీసుకో, పని చేయి, వచ్చేసాయి. కానీ పని అయిపోయిన తర్వాత కూడా పనిమాలా పోయి వాళ్ళతో కలుస్తున్నావు అంటే ఏమన్నట్టు నీకు? వాళ్ళకి ఏమన్నట్టే? స్నేహమేనా? ఉందా లేదా? ఉంది. ఏమంటున్నాడు? అందుకే లోక స్నేహం పెరిగే కొద్ది దేవునితో స్నేహం తగ్గిపోద్ది, ఆత్మీయత తగ్గిపోద్ది, చర్చి తగ్గిపోద్ది, చర్చికి ఇచ్చే విలువ తగ్గిపోద్ది, చర్చికి వచ్చే టైము ఆలస్యం ఎక్కువ అవుద్ది. ఎందుకంటే వాళ్ళందరూ వదిలిపెట్టుకొని రావాలి నువ్వు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? కృతజ్ఞత కలిగి ఉండండి, అప్పుడు దేవుడు నూతన కార్యం చేస్తాడు. దేవుడు నష్టం ఇచ్చినా, కష్టం ఇచ్చినా, డబ్బులు తీసేసినా, నీ ప్రాణం మాత్రం ఇది ఒంట్లో ఉంది, నువ్వు బెడ్ రీడర్ అయినా సరే ప్రార్థన చేయి, దేవా థ్యాంక్ యూ అను, దేవా థ్యాంక్ యూ ఫర్ దిస్, ఫర్ ఎవ్రీథింగ్. దేవుని థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత కలిగి బతుకు, అప్పుడు దేవుడు నిన్ను ఎందుకుంటాడు నూతన. లాస్ట్ ఏం చెప్పాను? పరిగెత్తాలి, క్రీస్తు వైపు యేసు వైపు చూస్తూ, వెనుకున్న వాటిని మర్చిపోయి నీ ముందున్న ఆత్మను ఒకసారి జ్ఞాపకం చేసుకో. సరేలే, వీళ్ళని రక్షిస్తా, ప్రభువులోకి నడిపిస్తాను, వాళ్ళు నడిపించు. ప్రయాసపడు, వాళ్ళ కోసం కష్టపడు, ఈ డబ్బులు ఖర్చు పెట్టు, ఏమవుతుంది? అప్పుడు దేవుడు నీ లోపల పుత్ర కార్యం చేస్తాడు. దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఖర్చు పెట్టి, నువ్వు ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు, నేను ఇది కూడా చెప్తున్నా. కానీ దశమ భాగం విషయం నువ్వు ఖర్చు పెట్టే అధికారం నీకు లేదు, నీకే కాదు, చర్చికే లేదు. నా మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉన్నట్లు ఏంటది? 10వ భాగం అంతగా నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దట్స్ ఆల్. ఆ తర్వాత ఎట్లా ఖర్చు పెట్టాలని నేను చూసుకుంటా, అది నీ పద్ధతి కాదు. నువ్వు దశమ భాగం నాకు ఇవ్వక ముందు ఖర్చు వస్తే నీకు ఇష్టమైతే నీ దగ్గర 90 రూపాయల నుంచి ఖర్చు పెట్టు, లేదా గమ్మున కూర్చో. అంతేగాని నా 10 రూపాయలు తీసుకెళ్ళి నువ్వేవో ఖర్చు పెట్టడానికి ఇట్స్ వెరీ రాంగ్. తక్కువ ఏమంటారు, తప్పు ఆలోచనలో ఉన్నాం. లాస్ట్ ఏం చెప్పాను నేను? యేసు వైపు చూసి పరిగెత్తాలి. అక్కడ ఏం చెప్పాను? మంచిని హత్తుకోండి, సంవత్సరం మంచి చేయండి, మంచిని హత్తుకోండి, వేషజాలకు పోవద్దు.
తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, తిప్పకండి వాళ్ళని, ఒక దగ్గర పెట్టండి వాళ్ళని, గిదం ఫుడ్, మంచిని తీసుకోండి, చెడును వదిలి ప్రేమించడం నేర్చుకోండి. డోంట్ హర్ట్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు బాధ పెట్టకండి. ఏం తింటారా వాళ్ళు? పేరెంట్స్ని హానర్ చేయండి దయచేసి. తల్లిదండ్రులు గౌరవించండి, తిప్పకండి వాళ్ళని, ఇక్కడ రా అక్కడ పో. మొన్న ఒక ఆమె, నేను వస్తుంటే ఆమె వందే భారత్లో వస్తుంది, ముసలామె, బ్రాహ్మణురాలు, నాకేమో ఆడు చికెన్ తెచ్చి ఇచ్చాడు, ఆమెకేమో వెజిటేబుల్ తెచ్చి ఇచ్చాడు. బాబు నీ అదేంటంటే చికెన్ అన్న. అయ్యో 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 మడిగట్టుకొచ్చానే అయ్యో అంటే పక్కన అరే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టరా బాబు, నేను ఇలా అక్కడ తింటా అన్న. తినేసి వచ్చిన తర్వాత శుద్ధ జలము చల్లుకున్నారా అంది. చల్లుకున్నాను అంటే అంటే ఓనిచ్చింది. అయితే అవునండి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, నేను మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్తున్నా. మొన్న 6 నెలలు చిన్న అబ్బాయి దగ్గర ఉన్నా వైజాగ్లో. ఇప్పుడు పెద్ద అబ్బాయి టర్మ్, వాడు చూసుకోవాలంట. మరి ఎందుకు వాడే ఇక్కడ పంపించవచ్చు కదా డబ్బులు? పంపరంట. నేను తిరగలే చేస్తున్నాను బాబు. ఈ మధ్యలో ఆ జీవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతే పర్వాలే నాకు. మళ్ళీ 2 కొడుకులు కూడా మంచి పై పదవుల్లో ఉన్నారు. ఒక్కొక్కరికి 3.5-4 లక్షలు జీతం అలాగే. అప్పుడు అనుకున్నా, మనం చేసే పనులు. సో దేవుడు ఇవన్నీ చూస్తాడండి. గాడ్ విల్ సీ దిస్. సో కాబట్టి మంచిని హత్తుకోండి. సెల్ ఫోన్ ఉంది, అక్కడ బైబుల్ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఏమంటాడు ఆఖరి మాట? ఏమంటాడు? ఏంటది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునకు వలె కావున మీరు ప్రియమైన 6వ అధ్యాయం చదవమ్మా. ఏమన్నాడు? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చదువు. ఇది ధర్మమే. అప్పుడు దేవుడు నూతన కార్యం చేస్తాడు. నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, అభినందించాలి. మీరే చూసుకుంటండి బండ్లు. నాబోటి ముసలి కొడుకుంటాడు ఎక్కడో, పట్టుకోనండి ఆయన కూడా, అయితే ఆవిడ కూడా తీసుకురండి. ఆ లైన్లో వెళ్తుంటారు, ఎవరో చర్చికి వచ్చే పెద్దమ్మ కనిపించిన ఎక్కించుకోనండి, తీసుకెళ్ళి వదిలేయండి. ఎందుకు? తల్లిదండ్రులు అంటే ఇది ప్రభునందు నీకు ధర్మమే. కాబట్టి నూతన క్రియ దేవుడిని ఇలా చేయాలంటే నువ్వేం చేయాలి? ఈ 4 సంగతులు చేయాలి. మరి ఈ సమయంలో నీ జీవితం ఎట్లా ఉంది? ఎటు ప్రవర్తిస్తున్నావు? దేవుడు నూతన క్రియ చేసేటట్టు నీ జీవితం ఉందా? ఉంటే దేవుడు స్తుతించు, లేకపోతే నిన్ను క్రమపరచుకో. దేవా నిజమే, నూతన క్రియ ఈ సంవత్సరం నా జీవితంలో చేయి, నా జీవితంలో ఉన్న లోటుపాట్లు సరిచేయి ప్రభా, నన్ను క్రమపరచు, మనం హత్తుకొని బ్రతకడానికి నాకు సహాయం చేయమని అడుగుతాం. దేవుడు ఈ మాటలు మనం ఇంట్లో దీవించునుగాక.